వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి కుజుడు బలంగా ఉండడం అనేటువంటిదే ఒక మంచి విషయం. గత వారం కూడా మనం అదే చెప్పుకున్నాం. ఎందుకంటే అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాశ్యాధిపతి అనుకూలంగా ఉంటే ఎలా ఉంటుంది గత వారం చూశారు. ఈ వారంలో కూడా రాశ్యాధిపతి చంద్రుడి యొక్క బలాన్ని వృశ్చిక రాశి వారు చూస్తారు. అయితే ఈ గ్రహస్థితి వల్ల అటు అన్ని లాభదాయకమైనటువంటి స్థితిగతులే. లాభంలో రాశ్యాధిపతి ఉన్నప్పుడు వస్త్ర లాభము, ధాన్య లాభము, ధన లాభము, యశో లాభము, ఉద్యోగ లాభము, సంతాన లాభము, భూలాభము, గృహ లాభము, ఓడి కాదు బోల్డ్ అనే లాభాలు చెప్పుకుంటూ వచ్చారు. అంటే రాశ్యాధిపతి బలంగా ఉన్నప్పుడు ఒక పని చెయ్యాలి అనేటువంటి ఉత్సాహాన్ని కలగజేస్తారు. ఉద్యోగంలో మనకి ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చింది, తప్పుకుపోవడానికి ఆయన ఇష్టపడరు. మనం దీన్ని ఎదుర్కొనాలి అనేటువంటి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించడానికి కారణమవుతారు. అలాగే జీవితంలో ఏదో సమస్య వచ్చింది, పోరాడేటువంటి తత్వాన్ని ఇస్తారు. అందుకనే ధైర్యం ఏకాదశగతే కుజే అన్నది శాస్త్రం. ధైర్యాన్ని ఇస్తారు. ధైర్యం ఉన్న చోట అన్నీ ఉంటాయి. అందుకనే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యం ఉన్న చోటికి లక్ష్మి వస్తుంది. ఇక్కడ కుజుడు పోరాటము అనేటువంటి దానికి కారకుడు. కాబట్టి జీవితంలో అనారోగ్యం మీద పోరాడడం, ఆర్థిక ఇబ్బందుల మీద పోరాడడం, ఉద్యోగం లేనటువంటి పరిస్థితులపై పోరాడడం, లేదు విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం పొందాలి, అక్కడ ఏదైనా మంచి స్థితిని పొందాలి అనేటువంటి అన్నిటి మీద కూడా కుజుడు తగినటువంటి ఫలితాన్ని చాలా సానుకూలంగా ఇస్తారు. అంతేగాక దేశాంతరవాసానికి కారకుడు. లేదు భారతదేశంలోనే ఒకవేళ ఇంటర్నల్గా దేశంలోనే ఉంటే అనేక రకాల ప్రాంతాల సందర్శనకి, తీర్థయాత్రలకి, పుణ్యనది స్నానాలకి వాటికి కూడా కుజుడు కారకుడు అవుతారు. అలాగే సోదర సోదరీమణులతోటి అంటే మీ యొక్క తోబుట్టువులతోటి ఉండేటువంటి సమస్యల్ని సైతం తగ్గించి వేస్తారు. భూపరమైనటువంటి లావాదేవీలు, ఇల్లు అమ్మాలన్నా, కొనుక్కోవాలన్నా, లేదు మరి ఇతరత్ర వ్యాపారాల్లో ఎక్కువగా మెషినరీసు లేదు ఇటువంటి వాటిపైన ఆధారపడుతూ ఉన్నటువంటి వారిలో అయినా కుజుడి యొక్క అనుకూల్యత ఉండడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఈ కుజచంద్రుల యొక్క ఆనుకూల్యత వల్ల అటు మానసిక ప్రశాంతత అలాగే అభివృద్ధి రెండింటినీ చూడగలుగుతారు వృశ్చిక రాశి వారు. ఈ రాశి వారు చెప్పుడు మాటలు వినకుండా మనుషుల యొక్క తత్వాన్ని ఎరిగి ముందుకు వెళితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమ గురుదోష నివారణ కోసమై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.